ప్రస్తుతం చూడ్డానికి మాత్రమే ఇది సియారా ఈవీ లాగా ఉంటుంది, కానీ ఇది సియారా ఈవీ కానే కాదు. ఇది సియారా ఈవీ శాంక్చురీ వెహికల్ అన్నమాట. బేసిక్గా దీని కాన్సెప్టే వేరే. ఒక్కసారి అలా ముందుకు రండి చూపిస్తా. చూసారు కదా, వెహికల్ మొత్తం రూపురేఖలు అయితే మారిపోయినాయి. బేసిక్గా ఈ కార్ ఏదైతే ఉందో ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్ వెహికలే, అండ్ ఇది కూడా ఇండియాలో తిరగబోతుంది. కాకపోతే నీకు నాకైతే ఈ యొక్క వెహికల్ని అమ్మరు. ఇది ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో, అంటే బాగా మనం వెళ్తూ ఉంటాం కదా పైసలు కట్టి మరి లోపలికి ఎక్స్పిడిషన్కి, అలాంటి ప్లేసెస్లో బేసిక్గా ఈ యొక్క వెహికల్ని వీళ్ళు ఇప్పటి నుంచి వాడబోతున్నారు. ఎందుకు అంటే ఎమిషన్స్ అస్సలు జరగకూడదని ఈ యొక్క ఈవీ వెహికల్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. వెహికల్ని దగ్గరుండి మంచిగా చూపిస్తా, ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ ఏవైతే ఈ యొక్క వెహికల్లో ఉండాలో అన్ని ఫిట్టింగ్ చేసారో. సైడ్ లుక్ చూసినా కూడా మొత్తం ఎలివేటెడ్ అయితే ఉంటుంది బండి. ఫ్రంట్ చూస్తేనైతే నీకు బేసిక్గా మొత్తం రాళ్ళు రప్పలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నీకు హ్యూజ్ ఫ్రంట్ బంపర్ అయితే ఉంది. బిగ్ లైట్స్ అండ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏంటిది అని చూస్తేనైతే బేసిక్గా ఏదైనా వెహికల్ ఇదైనా కూడా లేకపోతే మన బండి పడిపోతున్నా కూడా దీన్ని వాడుకొని ఈ యొక్క హైయెస్ట్ హెచ్పి మోటార్స్ ఉంటాయన్నమాట. ఇవేమి ఈజీగా మనల్ని బయటకైతే ఆ అబ్స్టకల్ నుంచి పుల్అవుట్ చేయగలుగుతాయి. బేసిక్గా దీని స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ ఎక్కడా మెన్షన్ చేయలే. ఇంకా చూడండి, పుల్లింగ్ కెపాసిటీ 4310 kgs, అంటే 4.3 tons వరకు ఈ యొక్క మోటార్ ఈజీగా పుల్ చేస్తుంది. అంటే ఫార్చునర్ హైలెక్స్లో పడిపోతున్నా కూడా ఆసాన్గా ఛాయ్ దాకుండా అయితే గుంజేస్తుంది పైకి. సో ఈ యొక్క బంపర్ సెటప్ ఏదైతే ఉందో ఇది ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్తుంది, ఓన్లీ ఫ్రంట్కే కాదు. ఇక్కడ చూస్తేనైతే మొత్తం ఈ యొక్క వీల్స్ కానీ ఫెండర్స్ కానీ వీల్ ఆర్చెస్ కానీ ఇవన్నీ బాగా ప్రొడక్షన్ అలా కంటిన్యూ అవ్వకుంటూ ఫుట్ బోర్డ్కి కూడా మొత్తం చాలా హై ఎండ్ స్ట్రెంత్ స్టీల్ అయితే వాడారన్నమాట వీళ్ళు. అండ్ ఈ రౌండ్గా ఏవైతే డిజైన్స్ ఇచ్చారో ఇది మంచి గ్రిప్ ఇవ్వడానికి, బాగా బురదలోకి వెళ్ళి షూ తీసుకొచ్చి పెట్టినా కూడా నువ్వు జారే క్వశ్చనే లేదు. కిందంతా సేమ్ టు సేమ్ పెట్టారు. ఇక్కడ మాత్రం ఆ ఒక డోర్ హ్యాండిల్స్ ఆర్గానిక్ అట్లాగే ఉన్నాయి, కానీ ఇంకా ఈజీ యాక్సెస్ కోసం మనకి ట్రెడిషనల్ ఏవైతే ఉంటాయో ఆ హ్యాండిల్ బార్స్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఫారెస్ట్ కోసం ఇస్తున్నారు కాబట్టి ఏ ఒక్క టెరైన్లో అయినా వెహికల్ తిరగాలి కాబట్టి దానికి తగ్గట్టు వీళ్ళైతే ఇక్కడ సపరేట్ ఆల్ టెరైన్ టైర్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. మడ్ శాండ్ ఎటువంటి టెరైన్లో అయినా ఈ యొక్క వెహికల్ ఈజీగా ఆబ్స్టకల్ని సైడ్కి దోసేసి బయటకైతే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ సీట్ కలర్ చూసినా కూడా నీకు కొంచెము ఆ ఫారెస్ట్ యొక్క దీంట్లోనే వేయడమే జరిగింది అన్నమాట థీమ్లో. పైన చూడండి రూఫ్ అంతా తీసేశారు, పిల్లర్స్ ఏమీ లేవు. అండ్ పైన కూడా మనకి మంచి ఐరన్ సపోర్ట్ తోటి ఇక్కడ వచ్చేసి కుషనింగ్ ఇచ్చారన్నమాట పట్టుకోవడానికి. అండ్ పైన వచ్చేసి మనకి మంచి హార్డ్ టబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ నువ్వు ఎక్కడైనా ఎక్స్పెడిషన్ చేస్తున్నా కూడా ఎవ్రీథింగ్ నీకు కనబడేటట్టు. ఇప్పుడు చూపిస్తా లోపలికి వెళ్ళి. సో ఏదైతే సీట్ ఉందో బ్యాక్ సైడ్ పోవాలంటే ఇట్లా పోవచ్చు, ఇంకొకలాగా కూడా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇట్లా పైకి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత సీట్ పైకి అనుకొని ఇట్లా హ్యాండిల్ ఇలా పట్టుకొని హాయిగా నీ సీనరీ ఎంజాయ్ చేసుకోవచ్చు. జీరో నాయిస్ అయితే వెహికల్ వెళ్తూ ఉంటుంది, ఆబ్వియస్లీ ఇవి కాబట్టి. సో హార్డ్ టైప్ అయితే బాగుంది, మొత్తం అంతా కవర్ చేశారు. ఎక్కడికక్కడ కుషనింగ్ అయితే ఇవ్వడమే జరిగింది. ఇవి మరి ఏ ఫారెస్ట్లలో ఎప్పుడు వీళ్ళు డిప్లాయ్ చేస్తారో తెలియదు, కానీ మోస్ట్లీ అయితే ఇవి ప్రొడక్షన్ వెహికల్స్ అనేవి వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తేనైతే దీని సైడ్ డోర్కి కూడా ఈ యొక్క ఎక్స్ట్రా ప్రొడక్షన్ సెటప్ అయితే వేయడం జరిగింది. ఇందాక చెప్పే కదా థర్డ్ రోకి అట్లా వెళ్ళొచ్చు, అది కొంచెం అంత ఫీల్ అయ్యేదని ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు. సో ఇక్కడ చూస్తేనైతే నీకు దీని యొక్క ల్యాడర్ బేసిక్గా ఇట్లా పెట్టేసి ఉంటుంది. నువ్వు జస్ట్ ఇక్కడ బటన్ నొక్కావనుకో ఇది ఇట్లా ఓపెన్ అయిపోద్ది, హాయిగా ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇలా కూర్చున్నాం అనుకో మంచి ఎలివేటెడ్ పొజిషన్లో ఎటువంటి ఆబ్స్టకల్స్ నీకు అడ్డం లేకుండా నీ యొక్క జర్నీ ఈజీగా సాగదీయచ్చు. మెయిన్గా వంతారా ఉంది కదా, మొన్న చూసే ఉంటారు మీరు, ఇంపోర్టెడ్ వెహికల్స్ డిఫెండర్లు తీసుకొని వచ్చారు. నాకు తెలిసి ఇవి కూడా డిప్లాయ్ అయిపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది ఎప్పుడు అనేది మనం గెస్ చేయలేము అంత జల్దీ. సో ఇక్కడ నువ్వు ఈ యొక్క ట్రంక్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ అయితే నీకు స్పేర్ వీల్ ఉంది, కానీ నువ్వు కావాలంటే తీసేసి నీ సామాన్లు కూడా పెట్టేసుకోవచ్చు. సో దాన్ని కూడా కంప్లీట్గా ఎలిమినేట్ ఏం చేయలేదు. సో బ్యాక్ సైడ్ కూడా ఇంతే ఓపెన్గానే ఉంటుంది. పైన మాత్రం లైట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి దీని ఇంటీరియర్ చూసేద్దాము. సో ఇది శాంక్చురీ యొక్క కంప్లీట్ ఇంటీరియర్. ఎక్కడ ఏమి పీకే లేదు. స్పీకర్ అట్లాగే ఉన్నాయి, నీ ట్రిపుల్ స్క్రీన్ కూడా అలాగే ఉంది. ఇది నేను దగ్గరికి వెళ్ళి చెప్తాను NFC కార్డు. దీని ఇట్లా పెడితే ఆన్ అవుతుంది. వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. మొత్తం 3 స్క్రీన్స్ అయితే మనం ఆన్ చేసేస్తాం ఇప్పుడు. సో అలవాటు అయిపోయింది అన్నమాట వెహికల్ ఆన్ చేసినప్పుడల్లా ఇంజిన్ సౌండ్ రావాలని. బేసిక్గా ఇది ఒక ప్యూర్ ఈవీ కదా. సో యాజ్ ఇట్ ఈస్ మనకి మామూలుగా ఏ వెహికల్స్ అయితే ఎట్లుంటాయో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు చిన్నపాటి కంపాస్ కూడా పెట్టారు, అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లే. సో మిగతావన్నీ సేమే ఉంటాయి. మనం రెగ్యులర్ బండికి దీనికి ఎటువంటి చేంజెస్ అయితే రావు. సో ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈసే. మొత్తం డిస్ప్లేలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ HD డిస్ప్లే కానీ నాకు తెలిసి
ఇది మొత్తం ప్రొడక్షన్కి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇంత ఓపెన్ పెట్టి ఇన్ని ఎలక్ట్రానిక్స్ పెడితేనైతే వెహికల్ చాలా ఫాస్ట్గా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రానిక్స్ వైజ్ నాకు తెలిసి కొన్ని ఎలిమినేట్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే మనకి యాసిటీస్ అయితే చూపించారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఓన్లీ ఫారెస్ట్ వాళ్ళకి తయారు చేస్తున్నామని చెప్పారు. పైన కూడా చూడండి హార్డ్ ప్లాస్టిక్తో అయితే ఈ ఏరియా అంతా క్లోజ్ చేస్తారన్నమాట. ఈ యొక్క పైన ఏదైతే రూఫ్ ఉందో అది అట్లా విండ్షీల్డ్ మీదకు ఉంది, అంటే పైన వాన పడ్డా పడ ఇక్కడ పడుతూ ఉంటుంది, మనం ఎక్కడికక్కడ క్లియర్ చేసేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ వెహికల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ బయట ఉన్న వెహికల్స్ అన్నీ ఒకటి, ఇక్కడున్న వెహికల్ మాత్రం డిఫరెంట్ క్యాపబిలిటీస్ అయితే ఉందన్నమాట. ఇది అసలు క్రేజీ, అంటే బేసిక్గా ఇవాళ అందరు వచ్చిన వాళ్ళంతా ఈ బండితోనే టైం స్పెండ్ చేస్తూ పోయారు. ఈ బండి నీకు ఎట్లా అనిపించిందో చెప్పి, ఎందుకంటే మన అందరికీ రగడ్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అండ్ ఇంత బ్యూటిఫుల్గా మొన్న లాంచ్ చేసి దాన్ని ఇట్లా మొత్తం మాడిఫై చేసిన తర్వాత అమేజింగ్ లుక్ అయితే అనిపిస్తుంది నాకు. మీకు ఎట్లా అనిపించిందో ఈ యొక్క వెహికల్ గురించి కామెంట్ సెక్షన్లో దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వెహికల్ ఎవరైనా ఏదైనా ఫారెస్ట్కి వెళ్ళి స్పాట్ చేస్తున్నైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్కి వచ్చి ఒక కామెంట్ అయితే వదిలేయండి.